కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందని ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. గాజువాక ఆర్టీసీ డిపోలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో కలిసి భోజనం చేసి వారితో బస్సులో ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని కేవలం 2 నెలల్లోనే నెరవేర్చారని కొనియాడారు. రాష్ట్రంలో ఉండేటువంటి అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనేక విధాలుగా అటు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తున్నాం సంక్షేమం. ఆ రోజు 80% లోపు ఉండేటువంటి, అంటే 45 నుంచి 79% పెన్షన్, హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ ఉన్నటువంటి వారికి 500 పెన్షన్ ని ఆ రోజు 1500 చేసినటువంటి పరిస్థితి గుర్తు చేస్తున్నారు 2014. అదేవిధంగా 90% పైన ఉన్న వారికి 1500 ఉండేటువంటి పెన్షన్, ఆ పెన్షన్ ని మరలా 2019 వచ్చే నాటికి 2000, 3000గా పెంచినటువంటి పరిస్థితి కూడా గుర్తు చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం ఏం చేసిందో మీరు చూసారు. మళ్ళీ 2024లో ఎన్డీఏ అధికారంలో వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 40% డిజేబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6000 పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా బెడ్ రిటర్న్ పేషెంట్స్ కి అయితే 10,000, అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చి బెడ్కే పరిమితమై 100% డిజేబిలిటీ ఉండి ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా అమలైనటువంటి విధంగా అంగవైకల్యం ఉన్న వారికి అడ్డుకు సంక్షేమం అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం, స్త్రీశక్తి మాదిరిగా మహిళలందరికీ కూడా స్త్రీశక్తి ఎంతో ఆసరాగా నిలిచింది, మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ప్రయాణం సులభతరం చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అలాంటి మహిళలకి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు వాళ్ళ ఖర్చు తగ్గించి ప్రయాణ సౌలభ్యం ఇవ్వడం అనేటువంటిది మీ అందరూ కూడా చూశారు. అయితే మొన్న వికలాంగుల దినోత్సవం రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. నాకు తెలిసి ఒక పథకం ప్రకటన చేసిన తర్వాత 2 నెలల్లో అమలయ్యేటువంటిది ఏదైనా ఉందండి ఇదే పథకం. ఈరోజు ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే దాని అమలుకు సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నిర్ణయాలన్నీ కూడా వేగవంతంగా తీసుకొని ఈ రోజు ఒక కార్యక్రమం ఇచ్చినప్పుడే డిఎం గారు చెప్పినట్టు గతంలో ఉండేటువంటి బస్సులే కాకుండా ఈ రోజు, అంటే గతంలో ఉండేటువంటి స్కీమ్స్ కంటిన్యూ అవుతాయి. ఇంటర్ స్టేట్ కానీ అల్ట్రాడెమిక్స్ ఏవైతే గతంలో 50% ఉందో అది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మీ సహాయకులకు కూడా 50% ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఉంటూనే ఈ బస్సులు అన్నిటికీ కూడా మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, పల్లెవెలు కానీ, అంతరా పల్లెవెలు కానీ, ఎక్స్ప్రెస్ కానీ, నాన్ స్టాప్ బస్సెస్ కానీ, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయి